ఈరోజు వైసీపీ యొక్క బండారం బట్టబయలు. ఏ రకంగా గతంలో గాలి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రుడు, జగన్మోహన్ రెడ్డికి సోదర గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సోదర సమానుడు ఉన్నాడే, అతను కేసులు ఇరుక్కున్నప్పుడు సిబిఐ కోర్టు జడ్జి ఉన్నాడు. ఐ థింక్ పట్టాభిరామరావు. అతను కూడా ఏంటి కోర్టులో జడ్జికి కూడా లంచం ఆఫర్ చూపి చివరికి అతను జడ్జి పదవి పోగొట్టారు. ఆ తర్వాత మనిషి కూడా చనిపోయాడు. అటువంటి బ్యాచ్ కదా వీళ్ళంతా. ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లిక్కర్ కేసు సంబంధించి మొత్తం ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో అందులో కీలకమైన ఒక అధికారి శ్రీహరిబాబు అని ఆయన కేసు పెట్టారు. ఏంట్రా అని చూస్తే మునికుమార్ అనే వ్యక్తి ద్వారా 25 లక్షలు లంచం ఆఫర్ చేశారు. ఎందుకు? కారుమూరి నాగేశ్వరరావు గతంలో మంత్రిగా చేశాడు. ఎర్రిపప్ప అనేది అన్నాడే, ఎర్రిపప్ప అన్నావు ఏంటే బాబు రైతులంటే, ఎర్రిపప్ప అంటే బుజ్జిన అన్నాండి అన్నాడే ఆయన. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్, కారుమూరి కీర్తి సునీల్ కుమార్ భార్య, అంటే ఈ కారుమూరి నాగేశ్వరరావు కోళ్ళు. ఈ సునీల్ కుమార్కి, కీర్తికి, నాగేశ్వరరావు వీళ్ళకి సంబంధించేసి ఏకంగా ఓ వ్యక్తి, ఐ థింక్ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్, దానికి చెందినటువంటి వ్యక్తి 9 కోట్ల రూపాయలు దాదాపు లంచం ఇచ్చున్నాడు. ఎందుకు? గతంలో ఈ మద్యం రవాణాకి సంబంధించి అన్నప్పుడు ఒక కేసు ఉంటుంది కదా, దానికి మొదట 13 రూపాయలు 15 రూపాయలు సంథింగ్ చిల్లర ఎంత ఉండే. ఏది? ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దానికి ఎంత అమౌంట్ ఏంటని చెప్పేసి చూస్తారు. దానిని ఏం చేసింది వైసీపీ? స్టేట్ అధికారులకు అప్పచెప్పారు. అక్కడ ఏకంగా ఈ లాజిస్టిక్స్లో అంటే మద్యం వచ్చేసి డిస్టిలరీ దగ్గర నుంచి అందామా, బేవరేజ్ దగ్గర నుంచి అందామా, అక్కడి నుంచి మద్యం షాప్కి వెళ్ళాలి అంతే. దానిగాను ఒక్కో కేసుకి వీళ్ళు నిర్ణయించిన ధర 34 రూపాయలు. మొత్తం సునీల్ ఆధ్వర్యంలో నడిచారు. ఇక్కడ ఇతని ఆధ్వర్యంలో నడిచింది. బయట పైన మొత్తం చక్రం చెప్పింది ఎవరంటే లిక్కర్ కేసులో అత్యంత కీలకమైనటువంటి రాజ్ కేశిరెడ్డి, ఆ తర్వాత ఇంకో అతను రెడ్డి, తర్వాత వాసుదేవ్ రెడ్డి, మొత్తం కీల బ్యాచే. ఆ జగన్ అంటే రెడ్డి బ్యాచ్. ఏం చేస్తారయ్యా అంటే వీళ్ళు ఎవరికైతే ఏదైనా అప్పచెప్దాం అనుకుంటారో పని, వారికి కొంతమంది డబ్బు తీసుకుంటారు, వారికి లాభం వచ్చింది, దానిలో మళ్ళీ షేర్ తీసుకుంటారు. సింపుల్. ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసులో మొన్న జగన్ కానీ వైసీపీలు అన్నది ఏంటి? ఇదిగో మద్యం షాపులు సప్లై చేశారు, క్షమించాలి, డిస్టిలరీలు సప్లై చేశాయి, బేవరేజ్లు సప్లై చేశారు. మద్యం షాపులు వచ్చేసి ప్రభుత్వం దాన్ని అమ్మింది. డబ్బు ఏదైతే ఉందో తిరిగి వాళ్ళకి చెల్లించారు. అసలు ఇందులో ఎక్కడ తప్పు ఎక్కడ అవినీతి జరిగింది అన్నాడు. అవునా? చిన్న లాజిక్ వాళ్ళు మర్చిపోయింది. ఒక చీప్ లెక్కరో లేదా నార్మల్ బాటిల్ అనుకుంది, దానికి గాను మొత్తం అయిన ఖర్చు అదంతా కలగలిపి ట్యాక్స్లు మొత్తం కలగలిపితే వేరే స్టేట్లో అది ఒక 100 రూపాయలు దొరుకుతుంది అనుకుంది. దానిని ఏపీలో 200 రూపాయలకి అమ్మారు. ఆ 200 రూపాయలకు గాను ఇక్కడ గవర్నమెంట్కి వచ్చింది ఎంత అంటే రెగ్యులర్గా వచ్చి 100 రూపాయలు ఉంది, దాని మీద మహిళ 10 రూపాయలు వచ్చింది. భారీ మొత్తంలో ఎవరికి వెళ్ళింది? అవతల తయారీదారు ఎవడున్నాడో వాడికి వెళ్ళిపోయారు. ఎవర్రా వీళ్ళంటే ఏపీలోని డిస్టిలరీలు ఆల్మోస్ట్ వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే నడుపుతున్నారు, అవన్నీ కూడా మాకే సంబంధం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేస్తున్న తప్పు అయితే యాజ్ ఎ సీఎంగా నువ్వు తీసేయాలా? ఎందుకు? అవి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇలా ఇక్కడ ఇతను ఏం చేశాడంటే సునీలు వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే సిగ్మా లాజిస్టిక్స్ ఒకటి, తర్వాత వచ్చేసి సిగ్మా లాజిస్టిక్, ఇంకోటి ఈ రాజ్ కేసెట్ వాళ్ళదే సమ్ ట్రాన్స్పోర్ట్. అది వీళ్ళ దగ్గర నుంచి మన సబ్ కాంట్రాక్ట్లు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇలా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న దానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి డబ్బు పెంచారు. ఇది ఎంత ఏంటో సంబంధించి మొత్తం చూస్తే దగ్గరగా 400 కోట్లు లేపేశారు. మరలా చెప్తాను చూడు, సింపుల్గా అర్థమయ్యేలాగా. ఇందా చెప్పిందే ఒక మద్యం సీసాకి సంబంధించి దాన్ని మార్కెట్లో ఎంత ఇది అనుకున్నా కానీ 100 రూపాయలకి మించి అమ్మాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు దానిని అన్ని ఎక్కువైనట్టు చూపించి 200 రూపాయలకి అమ్మి అన్నీ లీగల్గానే ఉన్నాయి చూడండి అని చెప్పి స్టార్టింగ్ ఎవరైతే తయారీదారుడు ఉన్నాడో అతనికి కదా వెళ్ళే ప్రాఫిట్స్
అక్కడి నుంచి వైసీపీకి వచ్చేసింది మద్యం ముడుపులు. నిన్న కూడా ఒక అతనిని ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్కి పరారవుతున్న మూమెంట్లో అతను లుక్అవుట్ నోటీస్ ఉంది. ఐ థింక్ ప్రవీణ్ అనుకుంటా. అతనిని అక్కడ ఉన్న ఆపారు పోలీసులు, లుక్అవుట్ నోటీస్ ఉందని. ఏపీ పోలీసులు అతను పట్టుకొని వెనక పట్టుకొచ్చారు అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని. వీళ్ళెవరు ఏంటంటే తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఉండి మొత్తం మద్యం ముడుపులు డబ్బులు అటు ఇటు చేరవేసింది ఇతనే. సో ఇలా చూస్తూ పోతూ ఉన్నప్పుడు ఈ మద్యం కేసు సంబంధించి వీళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ నడిపారంటే అన్నీ లీగల్గా ఉన్నట్టుంటాయి. క్రాస్ చెక్ చేస్తే చిన్న 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 లాజిక్లు మర్చిపోయి నడిపారు, అడ్డంగా దొరికేశారు. అలా ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు, సునీలు, వాళ్ళ కోడలు కీర్తి, వీళ్ళు సైతం ఈ మద్యం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి భారీగా లబ్ధి పొందారు. ఏ రకంగా? అవినీతి ద్వారా. ఏ రకంగా అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు అవతల మరలా వీళ్ళకి ఇచ్చున్నారు. ఈ మధ్య సబ్ కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా, వైసీపీలు కావాల్సిన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు జిల్లాకు ఒకరికి అన్నట్టు. అది మొత్తం కూడా చూసుకుంది సునీలు. అయితే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు రెన్యువలర్ ఏంటి అన్నప్పుడు మన మద్యం రవాణా కూడా కదా, మద్యం తయారీ, సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్, అమ్మకం, మళ్ళీ ప్రభుత్వం తిరిగి చెల్లింపులు, ఇందులో మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఉంది కదా. ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం చూసింది సునీలు. ఇక్కడ కూడా మరలా ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు లబ్ధి పొందారు. అసలు అంతు పొంతు లేదండి అసలు వీళ్ళకి. చివరికి ఇలా పేర్లు బయటపడకూడదని మునికుమార్ అని అతనికి 25 లక్షలు డబ్బు ఇచ్చి నువ్వు ఇచ్చారా బాబు సిట్కి అని అంటే నాకు తెలుసు నేను ఇస్తా కదా అన్నాడు. తీరా మొన్న అతను పిలిపించి విచారిస్తే ఇస్తానని చెప్పాను, బట్ నేను ఇవ్వలేదు, నాకు ఎవరు తెలియదు కదా. తీరా క్రాస్ చెక్ చేసినప్పుడు అధికారులు దాకా పోయింది అన్నాడు. అంటే అసలు ఆ చట్టం నాకే చిరాకేస్తుందండి. చాలా చాలా సిల్లీగా అనిపిస్తూ ఉండింది. కానీ ఎవరికి దొరకరు అన్నట్టుగా వీళ్ళు ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తారు. తీర్పు చెప్పే జడ్జిని కూడా డబ్బుతో కొనొచ్చు అన్నటువంటి భ్రమలలో బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. మేబీ అది మనకు భ్రమ అనిపించవచ్చు, వాళ్ళు నిజం చేసి ఉండవచ్చు. ఈ అక్కడ జడ్జిలు కూడా కొని తీర్పులు వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకొని ఉండవచ్చు, తెలియదు మనకి. ఎందుకంటే మన ఢిల్లీ హైకోర్టు ఒక అతను దొరికాడు కదా, జస్టిస్ వర్మను. ఎవరు అతను? గొప్పల డబ్బు ఇంటేనండి. అరే నిన్న ఆ లీగల్గా అన్నప్పుడు ఏ రకంగా అవినీతికి పాల్పడతాయని చెప్పేసి ఎన్సీఆర్టీ బుక్స్లో ఒక చాప్టర్ పెడితే దాన్ని తీసించేశారు ఇమీడియట్గా సుప్రీంకోర్టు వాళ్ళు. అదేమంటే లీగల్ సిస్టమ్ మీద ప్రజలు నమ్మకం వేరే చేస్తున్నారు ఇది అని చెప్పేసి. ఏంది ఇది? జడ్జిల తీర్పులు అన్నీ కూడా కరెక్ట్ అనుకోవాలా? సరేలే, న్యాయమూర్తులు ఏమనకూడదు, మనం ఏమనొద్దు. బట్ మంచి మంచి తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆ రకంగా జడ్జిల్నే కొందనుకున్న ఇదిలో ఉన్నటువంటి వీళ్ళు సిట్ అధికారులు ఏముందబ్బా కొనేద్దాం అనుకున్నారు, మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మా పేర్లు పెట్టుకుంటే చాలు, వేరే పేర్లు పెట్టేసుకోండి, ఇన్వెస్టిగేషన్ ఆపొద్దు, చేసేయండి, బట్ మా పేర్లు తీసేయండి, దానికన్నా ఇది డబ్బు తీసుకోండి. అడ్డంగా దొరికేశారు, పక్క ప్రూఫ్లతో దొరికేశారు. సో అది విషయం. వైసీపీ వాళ్ళు చెయ్యిన అవినీతి లేదు, వాడిన సిస్టమ్ లేదు. ఎంత చెప్తే డైవర్ట్ అయ్యా. 170 సీట్లు ఎలా అంటే ఇంతమందిని మనం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. ఓటర్లు ఏముందరా, డబ్బులు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు, 175 వచ్చేస్తే ఇదే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ కర్రు కాల్చి వాత పెట్టారు. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నాం? మా దగ్గర లాగి మళ్ళీ మాకే ఇస్తూ అది కూడా బిచ్చమేసినట్టు వేసి మేము ఓటు వేయాలా? అభివృద్ధి వద్దా అని, సంక్షేమం వద్దా, మా పిల్లలకు ఉద్యోగాలు వద్దా, రోడ్లు వద్దా, ప్రాజెక్టులు వద్దా, ఏం చూసి నీకు ఓటు వేయాలి అని చెప్పేసి తాట తీసి సారేశారు. మొన్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ మద్యం ముడుపుల కేసు సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే బాబోయ్ ఈ నెట్వర్క్ మామూలుగా లేదు అసలు. చిన్నదాని దగ్గర నుంచి పెద్ద వరకు అన్నింటిని వాడి పడేస్తారు వైసీపీ వాళ్ళు.